నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ అండ్ రాజు గారు రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా గుమగుమల్లో ఫస్ట్ టేస్టీ వంట ఏంటో చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? గుమ్మడికాయ తీపి కూర చేస్తానండి. గుమ్మడికాయ తీపి కూర. అవును. ఓకే. సో జనరల్ గా గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ కూడా మనకి సో ఇలా కొంచెం దాంట్లో బెల్లం వేసేసుకొని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఐటమ్. యా. గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గుమ్మడికాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఇది కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో లేదనుకుంటే పోపు వేసిన తర్వాత పోపుతో పాటుగా మనం ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటే అవి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. సో ఇది మనకు కొంచెం ముద్దకూర టైప్ లో వస్తుంది రాజు గారు. అవునండి. బేసిక్ గా గుమ్మడికాయ అంటేనే ఇట్లా తీపి కూరలు లేకపోతే పులుసు ఎక్కువగా ఎక్కువ చేసేవన్నీ ఇవే ఇది వరకట్లో. yes ఇప్పుడు అంటే మనకి రకరకాల వెరైటీస్ వచ్చేసాయి గానీ పోపు దినుసులు జీలకర్ర ఆవాలండి. సో కర్రీలా చేసుకుంటాం కాబట్టి పప్పులు అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి, అలాగే కొంచెం ఇంగువ. సో దీంట్లో మెయిన్గా అంటే కూడా పోపులోనే ఉంటుందండి. సో పోపు మనం బాగా పెట్టుకుంటే ఆ టేస్ట్ అంతా కూడా మనకు ఆ కర్రీకి వచ్చేస్తుంది. టమాటో ముక్కలు. సో కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్ వెరైటీస్ కి కాస్త ఇంగు పోపు అది కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అది కొంచెం ప్లస్ పాయింట్ కూడా. మనం అప్పుడప్పుడు అంటే ఈ ఇంగువ చాలా మంది ఇళ్లలో కొంచెం వాడరు కదా. అవునండి. ఎక్కడైనా బయట తిన్నప్పుడు అరే ఇదేదో చాలా బాగుంది టేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న చేంజ్. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. సో ఇక్కడ మనకి టొమాటో ముక్కలు కొంచెం మగ్గాలండి. సో ఈ మగ్గిన తర్వాత మనం గుమ్మడి ముక్కలు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా. సో కాబట్టి టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఓకే, మరి ఇక్కడ టమాటో ముక్కలు మగ్గుతుంటే ఈలోగా మనం చిటికా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా బాదం పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పాలు తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వీటి రెండింటినీ కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అది ఎలా అంటారా? బాదం పప్పుల్ని ఒక 2-3 తీసుకుని పాలలో నానబెట్టి బాగా రుబ్బుకుని ఆ పేస్ట్ని కనుక ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి అండి. కంపల్సరీ కాదు, కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుందని చెప్పి వేస్తున్నాం. అలాగే బెల్లం తురుము. సో తీపి కూర అని కూడా మరి ఎక్కువ తీగా కూడా చేసుకోకూడదండి, కొంచెం సరిపడా చూసుకోవాలి మనం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా కొంచెం. సో ఎలాగో మనకి టమాటో పులుపు ఉంది కాబట్టి ఇంకా ఆ చింతపండు పులుపు లేకపోయినా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. సో పండగలో అలాంటి టైంలో అయితే కంపల్సరీ గుమ్మడికాయ కూరలో ఏవో ఒకటి ఉంటాయి. ఇవి బేసిక్గా సింపుల్గా చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటాయి. అంటే మసాలా వెరైటీస్ ట్రై చేసినా బాగుంటుంది కానీ
ఎంతైనా ఈ రెసిపీ ఈ వెజిటబుల్స్ కి కాస్త ఈ సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిద్దామండి. సో ఆ బెల్లం పులుపు, అదే టమాటో పులుపు, ఈ బెల్లం తీపి అంతా కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే మనకి ఇంకా సర్వ్ చేసేసుకుంటాం. సో ఇక్కడ మనం కారపొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో అలా కాకుండా కొంచెం కలర్లో మనకు కొంచెం చేంజింగ్ రావాలనుకుంటే 1-2 మిరపకాయలు మనం కొంచెం ఎక్కువ వేసేసుకొని ఆ కారం పసుపు లేకుండా చేసుకుంటే కొంచెం కలర్లో కూడా కొంచెం ఇదిగా వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. అలాగే గ్రేవీ కొరకు కూడా ఉడికించుకున్న ఈ గుమ్మడి ముక్కల్ని ఒక 2-3 ముక్కలు తీసేసి కొంచెం మెత్తగా మెదిపేసి చేసేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా థిక్నింగ్ వస్తుంది మనకి. కొంచెం కొత్తిమీర, వేడివేడిగా గుమ్మడి తీపి కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా గుమ్మడి తీపి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి తీపి కూర రెడీ. గుమ్మడి తీపి కూర తయారీ విధానం చూసారు కదా, వేసి చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలు కానీ ఇలా గుమ్మడికాయ ఇవన్నీ కూడా మనం అంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తే ఆ దాంట్లో ఉన్న ఆ న్యాచురల్ స్వీట్నెస్ కి ఇవి కూడా ఈ స్వీట్నెస్ ఇంకా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో బాగుంది రాజు గారు. ఆ టొమాటో బేస్, కొంచెం ఇంగువ పోపు, ఆ జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకి పోపులో వేసుకున్నాం కాబట్టి చాలా బాగా తెలుస్తుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సింపుల్ రెసిపీ అండ్ చాలా మంది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కూడా. బట్ మనకి ఇలా గుమ్మడికాయలు అవి దొరికినప్పుడు చక్కగా అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ ఇట్లా కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పెదవుల పగుళ్ళు, పెదవులు నల్లబారిపోవడం, ఈ ప్రాబ్లమ్ని ఈ చిట్కా బాగా సాల్వ్ చేస్తుంది. ఎలా అంటారా? కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి ఆ నలుపుదనం అంతా కూడా తగ్గిపోతుంది. అలాగే పెదవులు పగలడము, ఎండిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని వాళ్ళ వంటలను చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్. ఉప్పల్. ఓకే, ఏమైనా వర్క్ చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. ఇంట్లోనా? ఓకే. హలో అండి. హాయ్. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? మా ఆడపడుచుతా. ఓ, మీ ఆడపడుచా? ఓకే, మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం. ఓకే, మరి మీరండి? ఉలవచారు. ఉలవచారు చేస్తారా? వావ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వంకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 3, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి వంకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టానండి పేస్ట్. కొంచెం ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఆనియన్స్, ఇంకా కారం, ఉప్పు, లైట్ గా చింతపండు, ఇవన్నీ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి గ్రైండ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి.
ఓ సో ఇది ఆ పేస్ట్ రెడీ చేసి రెడీ చేసేసానండి. ఓకే, అంటే ఇది ఎలా స్టఫ్ లాగా వంకాయలు ఇక ఇలా 4 ముక్కలు కట్ చేయాలండి. ఫస్ట్ వాటిని ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టాలి. అలా వేసి నల్ల పడవి ఇవి. ఓకే ఇలా వేసి ఇందులో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేయాలండి. స్టార్టింగ్ కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేయాలి. మసాలా దినుసులు, ఆనియన్స్ అని, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఆయిల్ లో ఫ్రై చేసి ఆనియన్ ఉంటుంది కదా, అది ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. మనం ఫస్ట్ ఇది చేసుకొని పెడితే ఈజీగా ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అవునవును, మళ్ళీ లేకపోతే మళ్ళీ మిగతా పోపు అంతా వేగేసరికి ఇది మాడిపోతుంది. ఈ ఉల్లికాయ మనం ఏ వెజిటబుల్ తో చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే వంకాయ అంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మామూలుగా ముక్కలు కట్ చేసి కూడా చేసుకుంటారండి. కాకపోతే ఇందులో స్టఫ్ చేస్తే కొంచెం మనకు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. బాగుంది ఐడియా. సో స్టఫ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం వంకాయ కదండి, కొంచెం ఆయిల్ వేస్తేనే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వంకాయలు మనం కావాలంటే ముందు కొంచెం ఆయిల్లో మగ్గిచ్చి అట్లా చేసుకోవచ్చా? అలా చేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతాయి, ఓవర్ కుక్ అయిపోయినట్టు. ఇలా చేస్తేనే బాగుంటుంది. ఆయిల్ వేసామండి. ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేద్దామండి. కొంచెం టేస్ట్ కోసం లైట్గా, కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి ఇవి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం బాగా. సో దాంట్లో ఎట్లాగో మనం కొంచెం కారం పౌడర్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అందులో వేసాను నేను ఆల్రెడీ పేస్ట్లో, కాకపోతే మిరపకాయలు వేసాం కదా, లైట్గా సాల్ట్ వేద్దాం కొంచెం. ఇంకా సపరేట్ గా మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ నేను పేస్ట్ లోనే ఉప్పు, కారం, వెల్లుల్లి అన్ని కలిపేసాను. మనం డైరెక్ట్ పోర్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అయ్యేదాకా కొంచెం లైట్ గా డైరెక్ట్ ఇలానే వేసుకుంటే మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. చపాతీస్కి కానీ అన్నింటికి, రైస్ లో కూడా బాగుంటుంది. చపాతీకి ఎక్కువ బాగుంటుంది. ఈ గ్రేవీ వేసేసుకున్నాము. చపాతీస్కి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కదండి. అవును, చపాతీస్కి అయితే ఇలా బాగుంటుంది. రైస్లో కూడా ఓకే. సో మీ ఇంట్లో ఎక్కువ చపాతీ తింటుంటారా? చాలా చపాతీ అందరికి ఇష్టం. సో ఏం చేస్తుంటారు మీ వారు? TCSలో సాఫ్ట్వేర్ జాబ్. TCS. మూత పెట్టేద్దాం. సో మీరేమైనా వర్కింగ్? హౌస్ వైఫ్. అంతేనా? పిల్లలు? ఒక బాబు. ఎంత వయసు? 4 years అండి. స్కూల్ కి స్టార్ట్ అయిందా? ఎల్కేజీ. ఏం పేరు మీ బాబు పేరు? రోహన్. హాయ్ చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అత్తయ్యకి, మామయ్యకి, హస్బెండ్ కి. సో లక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా బాబుకి స్పెషల్ గా రోహన్, నీకు నా తరపు నుంచి ఇంకొక పెద్ద హాయ్. సో మీ బాబు అన్ని వంటలు తింటాడా? పప్పు ఎక్కువ తింటాడు. పప్పు ఎక్కువ ఇష్టం, కర్రీస్ తక్కువ. పప్పు ఏదైనా తింటాడు. సో ఎవ్రీడే ఒక పప్పు కంపల్సరీ పప్పు ఉండాలి. పులిహోర ఏదైనా డిఫరెంట్, బిర్యానీ అలా. కొంచెం పసుపు వేద్దామండి. మూత పెట్టేసి వాటర్ అది మ్యాచ్ చేయక్కర్లేదు. అది ఇది మగ్గినాక కొంచెం ఇది పేస్ట్ ఇది ఉంది కదా, ఇందులోనే కొంచెం చింతపండు ఉంటది కదా, అందులో మిక్స్ చేశాను లైట్ గా. మళ్ళీ ఇక్కడ కొంచెం మీది నుంచి కొంచెం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం మెత్తబడితే అప్పుడు మెత్తబడితే అది వేసుకోవాలి. చూద్దామండి. ఫ్రై అయిపోయింది. ఓకేనా? ఇలా తిప్పేస్తూ ఉండాలి. చింతపండు రసం యాడ్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ నేను పేస్ట్ లో కొంచెం వేసాను, ఎందుకంటే స్టఫ్ చేస్తాం కదా అందులోకి వెళ్ళడానికి. ఓకే. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్రేవీలా రావడానికి ఇక్కడ వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం లాస్ట్కి పౌడర్స్ వేసుకుంటాం కదా, అప్పుడు గ్రేవీ లాగా అయిపోతుంది. ఓకే. కొంచెం
కొంచెం మూత పెట్టేసుకుందాం ఒక 2 minutes. చూద్దామండి. సరిపోతుంది. కొంచెం మనకు తెలిసిపోతుంది వంకాయలు మగ్గాయా లేదా అని. ఇలా అనుకుంటే కొంచెం తెలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం పల్లి పౌడరు వేద్దామండి. ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి, జస్ట్ ఫ్లేవర్స్ కోసం. ఇది ఉల్లి కారం కదా, ఉల్లి ఇదే తెలియాలి కానీ గుత్తి వంకాయలు అయితేనేమో ఇవి ఎక్కువ వేస్తాం, పల్లి ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తాం. ఇది కాజు పౌడర్ టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం వేస్తాం. సో ఇది ఆప్షనల్ గా వేసుకోవచ్చు కదా, ఇష్టం అండి. మనకి కావాలంటే ఉల్లి కారం అంటే జస్ట్ ఉల్లి ఫ్లేవర్ కదా, ఇవి కొంచెం టేస్ట్ కోసం లాస్ట్ కి వేసుకోవాలి. ఇవి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. రెడీ అయిందండి వేడివేడిగా వంకాయ ఉల్లికారం. ఎలా ఉందో టేస్ట్ చూస్తే తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా వంకాయ ఉల్లికారం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి. వంకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు వేయించి చింతపండు గుజ్జు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. వంకాయలని స్టఫింగ్ వీలుగా కట్ చేసుకుని ఉల్లికారం స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లికారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పల్లీల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ. వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. టేస్ట్ బాగుంది. ఉల్లి ఘాటు బాగా తెలుస్తుంది. కొంచెం చింతపండు పులుపు అన్ని యాడ్ చేసుకున్నాం కదా. సో దీంట్లో ఏంటంటే మెయిన్ గా మనం ఉల్లికారం అనుకున్నప్పుడు మీరు అడిషనల్ గా లాస్ట్ లో కొన్ని యాడ్ చేశారు కదా, సో అవి యాడ్ చేయకూడదు అసలు యాక్చువల్ గా. సో ఏంటంటే ఆ పల్లీలు ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డామినేట్ గానే ఉంది. సో ఉల్లికారం ఉన్నప్పుడు ఓన్లీ జస్ట్ ఆ సింపుల్ గా దాంట్లోనే చేసుకుంటే సూపర్ గా వస్తుంది. ఎందుకంటే వంకాయ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఆ రెండు కాంబినేషన్ అంటే ఇది వంకాయతో చేసుకునే ఒక బెస్ట్ డిష్లలో కూడా ఒకటి ఇది ఉల్లికారం అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఓకే, అదొకటి అవాయిడ్ చేసేస్తే మిగతా డిష్ అంతా సూపర్ గా అంటే టేస్ట్ పరంగా చాలా బాగా వచ్చింది. సో ఉల్లి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ తెలిస్తే కొంచెం బాగుంటుంది. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి వంకాయ ఉల్లికారం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి మోచేతులు మొరటుగా నల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివ్ ఆయిల్తో కనుక ఆ ప్రాంతం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనము, గరుకుదనం అంతా కూడా పోతుంది. మిగతా స్కిన్ లాగే మోచేతులు కూడా క్లీన్ గా నీట్ గా ఉంటాయి. ఓకే, మరి వంకాయతో ఒక టేస్టీ వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో జ్యోతి గారు రెడీయా? మీరు రెడీ అండి. ఉలవచారు కదా మీరు చేసేది. ఓకే, మరి ఉలవచారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉలవచారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవల స్టాక్ 2 కప్పులు, ఉలవల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఉలవలు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకోవాలి. ఉడకబెట్టి కుక్కర్లో ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేయాలి, అది పేస్ట్ వేయాలి. ఉడకబెట్టిన వాటర్ కూడా తీసుకోవాలి. సో ఉలవలు ఉడికించేసిన పేస్ట్ అండ్ అలాగే ఉడకబెట్టిన వాటర్ మెయిన్ మనకి ఆ 2 కావాలన్నమాట. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసు. సో కొంచెం ప్లానింగ్ ఉంటే మనకు ముందు రోజు ప్లాన్ చేసుకుంటే ఇది అయిపోతుంది కదా. అంటే మనకి ఆ ఒరిజినల్ ఉలవచారుకి దీనికి కొంచెం టేస్ట్ లో తేడా వస్తుంది కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. దాని బదులు ఇట్లా ట్రై చేయొచ్చు. ఇదేమో జ్యూస్ తీసుకుంటేనే వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్
రెడ్ చిల్లీ, ఓకే, కొన్ని పచ్చిమిర్చి కూడా, చింతపండు కూడా గుజ్జు చేసి పెట్టేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకో, Yes. కరివేపాకు, ఈ ఉలవచారు ఎవరు నేర్పించారు మీకు ఈ ప్రాసెస్? మా మమ్మీ. మీ మమ్మీయా? ఓకే ఓకే. అది మామూలుగా ఊర్లలో అయితే కుండల్లో అట్లా కుండల్లో ఉడికించి అలా చేస్తుంటారు కదా. సో మనకి ఇక్కడ అవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి మనమే చేసుకోవాలంటే ఇట్లా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. ఫ్లేమ్ చిన్నగానే ఉంది. చిన్న, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, Yes. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. ఆంధ్రాలో బాగా చేస్తారు. ఆంధ్ర సైడ్ ఫేమస్ చాలా. అదే కానీ ఇప్పుడు కూడా ఊర్లలో బాగా చేసుకుంటారు. ఇక్కడ సిటీగా అంటే కొంచెం సిటీకి తక్కువ. తెలియదు. ఊర్లలో బాగా చేసుకుంటారు ఇది. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకో. ఓకే. తర్వాత ఇప్పుడు ఉల్లి ఉలవ నీళ్ళు. వాటర్. సో ఇది కొంచెం ఇది చిక్కగా కొంచెం ఎలా వచ్చినా మనకి అలా తీసేసుకోవచ్చేమో కదా. ఇది వేస్తే చిక్కగా అవుతుంది. చిక్కగా అయిపోతుంది ఆ పేస్ట్. ఇది కొంచెం మరగాల కాస్త మగ్గని చింతపండు రసం ఆ తర్వాత యాడ్ చేసుకుంటాం. తర్వాత యాడ్ చేసి కొంచెం మూత పెట్టి సాల్ట్ అదంతా తర్వాత యాడ్ చేసుకుంటాం. సాల్ట్ అంతా తర్వాత. ఓకే ఓకే. ఇదేంటి క్రీమా? క్రీమ్ లాస్ట్. ఉలవచారు క్రీమ్ తో తింటే బాగుంటుంది కదా. ఓకే ఓకే. సో ఇంట్లో కాలక్షేపం ఏంటి మీకు? ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? కిడ్స్ తోనే. కిడ్స్ తో సరిపోతుందా? ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఎంత వయసు? ఒక ఆమె 6 years, చిన్న ఆమె 4 years. ఓకే. ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారా? 2 స్కూల్కి వెళ్తారు. ఓకే. పేర్లు ఏం పెట్టారు? కీర్తన, నిషిత. కీర్తన అండ్ నిషిత. ఓకే. మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారు. జాబ్ ఆయన కూడా. ఓకే. సో ఇందులో ఏమైనా వేద్దామా? ఇది పేస్ట్ వేసేది. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి ఇందులో? కొంచెం అవసరం లేదు. చింతపండు అంతే. గుజ్జు వేస్తాం. సో మనం ఏం నీళ్లు యాడ్ చేసుకోవాలనుకున్నా అది మిగిలిగా వచ్చిన ఉడికించగా మిగిలిన నీళ్ళని పోసుకోవచ్చేమో కదా. మా మదర్కి సిస్టర్కి హాయ్ చెప్పండి. ఓకే. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? అంజమ్మ, స్వప్న. ఓకే. సో స్వప్న అండ్ అంజమ్మ గారు మీ ఇద్దరికి కూడా హాయ్. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టమా మీకు? ఇంకెవరు ఇష్టం లేదా? అందరు ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. స్పెసిఫిక్ గా మా మదర్ కి మా సిస్టర్ కి అంటే వాళ్ళు కొంచెం క్లోజ్. హాయ్. అవునులే, సిస్టర్స్ అంటే ఆబ్వియస్లీ క్లోజ్. ఇంకా మదర్ అంటే నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా అమ్మ తర్వాతే కదా. అందరికి హాయ్ చెప్పండి. చెప్పేసారుగా? మా ఫ్యామిలీ అందరికి. మళ్ళీ చెప్పేస్తున్నా అయితే. జ్యోతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. సో ఏం యాడ్ చేద్దాం? చింతపండు గుజ్జు చేద్దామా? సో మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా అంటే ఏమైనా ఫంక్షన్స్ లో అట్లాగా? రెగ్యులర్ గా కలుస్తాం. రెగ్యులర్ గా కలుస్తుంటారా? వెరీ గుడ్. దగ్గరే కదా మేము దిల్షుక్నగర్ ఉప్పల్. వీకెండ్స్ కానీ అలా. ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మీకు అన్న తమ్ముడా? అన్న. అన్న చూసారా, అన్నని మర్చిపోయింది. అంటే వాళ్ళ ఆవిడ ఎలాగో చెప్పేశారు కదా అని. సో సాల్ట్ అవి ఇప్పుడు వేసేస్తాం. సో మీరు ముగ్గురా మొత్తం? నలుగురు. ఓ. 2 brothers, 2 సిస్టర్సా? నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ అంతేనా? అంతే. అన్ని వేసేసారా? ఈ క్రీమ్ లాస్ట్ యాడ్ చేసుకో. సో ఈ ఫ్రెష్ క్రీమ్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తీసేద్దామా? తీసి వేడివేడిగా ఉలవచారు రెడీ. సూపర్.
ఓకే, మరి ఉలవచారు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉలవచారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, ఉలవలు ఉడికించిన నీళ్లు వేసి మరగనివ్వాలి. తర్వాత ఉలవల పేస్ట్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉలవచారు రెడీ. ఉలవచారు తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, యాక్చువల్గా ఈ ఉలవచారుకి ఆ ఉలవచారుకి అది డిఫరెంట్ గా వస్తుంది, ఇది ఈ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంది. అదేంటంటే మనకి రెస్టారెంట్లో కానీ ఇక్కడ మనం బయట తీసుకునేది దాన్ని అవర్స్ అలా సిమ్ మీద ఉడికిస్తూ ఉంటారు, బాగా మగ్గిస్తూ ఉంటారు. అవర్స్ టైం తీసుకుంటుంది. కొన్ని దాంట్లో అంటే నైట్ టైంలో కిచెన్ మూసేసే టైంలో పెట్టేసేస్తారు. అలా అంటే తందూరి బట్టి ఇది ఉంటుంది కదా, దాంట్లో వేడి ఉంటుంది, నిప్పు కణికలు ఉంటాయి, దాని మీద పెట్టేసి అలా వదిలేసేస్తారు. సో ఓవర్ నైట్ ఆ హీట్ అంతా దాని తగులుతూ కొంచెం మెల్లిగా దాని ఆ సారం అంతా కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్ గా అంటే ఆ బాగా దాంట్లో వచ్చిందే మనకి చిక్కగా అయిపోతుంది. బట్ అంటే ఇది కూడా బాగుంది ఐడియా. బాగుంది అంటే మనకి ఇంట్లో అంత టైం చేసుకోలేము, బట్ ఇళ్లలోనే ఇలాగ అంటే ఉడికించిన తర్వాత వచ్చే వాటర్ తర్వాత మిగిలిన కొన్ని గింజలను ఏంటంటే పేస్ట్ చేసేసి యాడ్ చేస్తారు, థిక్నింగ్ వస్తుంది. సో కొంచెం పులుపు అది కొంచెం పోపు నీట్ గా పెట్టేసుకుని కొంచెం తను యాడ్ చేసినట్టు కొంచెం క్రీమ్ అది యాడ్ చేసేసుకుంటే సో ఆల్మోస్ట్ మనం ఇంట్లో ఆ టేస్ట్ అయితే రాలేదు కొంచెం. సో బాగుందండి, బాగా చేశారు, టేస్టీగా ఉంది. అంటే ఈ వెరైటీ కూడా మనం ట్రై చేయొచ్చు. బాగా చేశారు, ఇద్దరు కూడా టేస్టీగా చేశారు. ఇద్దరు రెండు డిష్లు టేస్ట్ గా ఉన్నాయండి. సో రెంట్లో కొంచెం బెటర్ గా ఉలవచారు, దాంట్లో కొంచెం ఉల్లి ఘాట్ అనేది తగ్గింది కొంచెం. సో అయితే జ్యోతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో జ్యోతి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. అండ్ లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనలో చాలా మంది ఎండాకాలం వచ్చిందనుకోండి బాగా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. అలాగే వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందంటే బాగా వేడిగా మసులుతున్న నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఇది మన స్కిన్కి ఎంత మాత్రం మంచిది కాదు. సీజన్ ఏదైనప్పటికీ గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన చర్మానికి తగిన కండిషనింగ్ అవుతుంది. అలాగే చర్మం డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా రకరకాలుగా చర్మానికి ఉపయోగాలు ఉన్నాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు రాజు గారు జస్ట్ మినిట్ లో? పంచదార కాజాలు. పంచదార కాజాలు మనము బయట తీసుకునేవి కూడా అంటే అది పంచదారే ఉంటుందా లేకపోతే బెల్లం? రెండు రకాలుగా చేస్తారు, ఎక్కువ మటుకు పంచదారని చేస్తూ ఉంటారు. సో బెల్లంతో కూడా కొన్ని ప్లేస్లలో చేస్తూ ఉంటారు. ఆ రెండింటికి కొంచెం ఆ టేస్ట్ లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఈ రోజు ఇక్కడ మనం పంచదారతో చేసుకుంటాం. ఓకే, మరి పంచదార కాజాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంచదార కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీనికి కొంచెం టైం పడుతుంది మనకు. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, అంటే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు. సో వెన్న కొంచెం మనకు రూమ్ టెంపరేచర్లో ఉంటే పర్లేదు, అలాగే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కరిగిచ్చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం మనము అప్పుడప్పుడు వేడి నూనె వేసుకుంటాం కదా రాజు గారు. సో అవునండి, కొంచెం వెన్న వేసుకుంటే బాగుంటుంది, వెన్న కానీ నెయ్యి కానీ. ముందు ఇది బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో మామూలుగా మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఇది ఓన్లీ మైదాతోనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే మనము గోధుమ పిండి అలా ఏమైనా తీసుకోవచ్చా?
తీసుకోవచ్చు, బట్ అంటే కొంచెం గోధుమ పిండితో తీసుకుంటే కలరు తర్వాత కొంచెం ఆ టేస్ట్లో కొంచెం తేడా తెలుస్తుంది మనకి. ఓకే. సో పాకం ఏమైనా పెట్టుకోవాలా రాజుగారు దీనికి? అవునండి. సో అటువైపు పాకం పెట్టేసుకున్నాం. సో తీగ పాకం సరిపోతుందా? లేత పాకమే సరిపోతుంది మనకి. ఓకే. పంచదార అండ్ కొంచెం యాలకుల పొడి. సో మనం గులాబ్ జామ్ కి అట్లా వాటికి చేసుకుంటాము, అట్లా వస్తే సేమ్ సరిపోతుంది. అలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లోంచి డీప్ ఫ్రై చేసిన తర్వాత మరి దాంట్లో వేస్తాం కదా, మరి గట్టిగా ఉంటే అవి పీల్చుకోలేవు. ఓకే. కాబట్టి కొంచెం లేత పాకం ఉంటేనే బాగుంటుంది. పలుచగా ఉండాలి. ఎస్. ఓకే. సరే, మీరు అది కలిపి పెట్టేస్తూ ఉండండి రాజుగారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. చాలా మందికి కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద నలుపుదనం, ఉబ్బులు ఇలా ఉండడంతో పాటు కళ్ళు త్వరగా అలసిపోయినట్లుగా కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కళ్ళు తాజాగా ఉండాలి అంటే కీరా దోసని ముక్కల్లాగా కట్ చేసుకుని, అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకుని, ఆ స్లైసెస్ కనుక కళ్ళ మీద ఉంచుకుని ఒక పావు గంట సేపు అయినా కూడా అలా కళ్ళ మీద ఉంచుకున్నట్లయితే కళ్ళు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా, పాకం కూడా అవుతూ ఉంది. ఈలోపు మనం కాజాలు చుట్టేసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు ఇది మడత కాజా టైప్ లో వస్తుందా రాజుగారు? అవునండి. సో ఫస్ట్ మనం కొంచెం చపాతీ లాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ రోల్ చేసుకుంటాం. ఓకే. సో అది ఎలా కొంచెం పలుచగా ఉండాలి రాజుగారు, లేకపోతే మీడియం? కొంచెం పలచగానే ఉండాలి. సో దీన్ని ఫుల్ సైజ్ తీసుకొని అప్పుడు మనం ఫోల్డ్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం డస్టింగ్ చేసుకుందాం. ఓకే. సో జస్ట్ చుట్టేసుకోవటమేనా ఇది? అంతేనండి. సో దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న సైజ్ చేస్తున్నాను నేను. ఇది ఫ్రై చేసేటప్పుడు పక్కన అది ఇలా విడిపోకుండా బాగానే వచ్చేస్తుందా రాజుగారు? వస్తుందండి. సో కొన్ని ఏంటంటే కొంచెం ఇటు నుంచి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు కొద్దిగా ఎండింగ్లో మనం రోల్ చేసేటప్పుడు కొద్దిగా లైట్ వాటర్ అప్లై చేసేసి ఎండింగ్ దాన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం అలా కాజా షేప్లో చేసేసుకుని సో ఒకవేళ పెద్దగా కావాలి అంటే మనం రోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకోవాలి. చాలా పెద్దగా చుట్టుకొని. ఓకే. ఈ పాకం ఆఫ్ చేయాలా రాజుగారు? ఉంచాలి. ఆఫ్ చేసేసి. సో ఇవి కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకి లోపల వరకు బాగా మగ్గుతాయండి. నెయ్యి వేయండి. సో మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది, దానికి సరిపోతుంది. సో కొంచెం వేగడానికి కొంచెం స్లో ఫైర్లో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే మనకు మధ్యలో పిండి కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అన్నమాట. అవునవును. వీటిని కాసేపు అలా వదిలేసిద్దామండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అటు ఇటుగా పాకం పట్టేస్తుంది. సో ఈలోపు కారం చేసేసుకున్నాం. సో బ్రింజాలతో పెంగ్విన్ చేస్తున్నాను. సో ఫస్ట్ తొడ మీద తీసేసుకుని, సో ఇది ఇలా బాడీ వచ్చేస్తుందండి. ఇంకోటి కొంచెం రౌండ్గా తీసుకుని హెడ్, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్లాట్గా ఉండే ఏరియా చూసుకోవాలి మనకి హెడ్ వచ్చే సైడ్. అలాగే ఇక్కడ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. ఓకే. సో హ్యాండ్స్ అయి పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇవ్వాలి.
సో ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఐస్ వచ్చేసి మధ్యలో చిన్న హోల్ చేస్తున్నాను, మిరియాలు పెడుతున్నాను. సో లెగ్స్ పెట్టడానికి ఓకే, రెండు ఒకే దాంట్లో తీసుకున్నాం. సో ఇది కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో పెంగ్విన్ రెడీ. నైస్, బాగుంది, క్యూట్ గా. సో కాజాలు కూడా సర్వ్ చేసుకున్నాం. ఇది కొంచెం డ్రైగా అయితే మనకు కరకరలాడుతూ వస్తాయి. సో లోపల అంతా కొంచెం జ్యూసీగా ఉంటుంది, టాప్ లేయర్ అనేది కొంచెం మనకు క్రిస్పీగా వస్తుంది. ఓకే, పంచదార కాజాలు రెడీ అండి. ఓకే అండి, మరి పంచదార కాజాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంచదార కాజాలు తయారు చేసే విధానం: మైదాలో ఉప్పు, కరిగించిన వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని గుండ్రంగా చుట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కాజాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నెయ్యి, ముందుగా సిద్ధం చేసుకున్న కాజాలు వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పంచదార కాజాలు రెడీ. ఓకే, మరి పంచదార కాజాలు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. సో ఇప్పుడే మనం వేడివేడిగా తీసాం కదా, సో అందుకని ఇంకొంచెం ఆ వేడిగా ఉంది అండ్ ఆ పాకం ఇది కూడా బాగా తెలుస్తుంది, కొంచెం మెత్తగా ఉంది. సో కొంచెం డ్రై అయితే ఏంటంటే మనకు కొంచెం కరకరలాడుతూ వస్తుంది. లోపల వరకు కూడా పాకం బాగా వెళ్ళిపోయింది. అవును, సో చూసారు కదండి, మరి కాజాలు మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బరువు తగ్గాలనుకునేవారు సాయంత్రం అంటే 5 గంటలకి అట్లా మనం స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆ స్నాక్స్ లో భాగంగా అటుకులు, పేలాలు, బొరుగులు ఇలాంటి వాటిలో ఉల్లిపాయ ముక్కలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత భోజనం ఏం చేసినా కూడా కాస్త సాఫ్ట్ గా ఉన్న ఆహార పదార్థాలు, త్వరగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లోపు చూసి తెలుసుకుందాం. గుమ్మడి తీపి కూరలోని పోషకులు ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా బాగున్నాయండి. గుమ్మడికాయలు, టొమాటోస్ అండ్ మనకు కొంచెం బెల్లం. కొద్దిగా బెల్లం వేసుకుంటే తప్పులేదండి. దానికి కూడా ఒక కొలత అనేది ఉంటుంది. చేత్తోనే మనం కొలత వేసుకోవచ్చు. చిటికెడంత కానీ లేకపోతే ఒక స్మాల్ రౌండ్ బాల్ సైజ్ కానీ వేసుకుంటే మనకు క్యాలరీస్ ఏమీ పెరగవు. కాకపోతే స్వీట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఆ బెల్లం వేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ కూరలో ఉన్న రుచులంతా కూడా చక్కగా బయటికి వస్తాయి. కాబట్టి మన ట్రెడిషనల్ వంటకాల్లో ఎప్పుడు కూడా కాస్త బెల్లం అనేది యాడ్ చేస్తారు. బట్ దట్ బెల్లం క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గుమ్మడికాయ, టొమాటోలు చాలా కామన్గా ఉంటాయండి వీటిల్లో ఉన్న పోషక విలువలు. ముఖ్యంగా వీటి రెండిట్లో సమంగా ఉన్న పోషక విలువ బీటా క్యారోటీన్. ఇది కానీ గుమ్మడికాయలోనేమో బీటా క్యారోటీన్ ఉంటుంది, టమాటోలో లైకోపీన్ కూడా ఉంటుంది. సో ఈ బీటా క్యారోటీన్, లైకోపీన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీని చాలా చక్కగా శుభ్రపరుస్తాయి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా మన బాడీలో జరగాలి. ఎందుకు జరగాలంటే బయట పొల్యూషన్ ద్వారా కార్బన్ మోనోఆక్సైడ్ కానివ్వండి, మనం తినే ఆహారంలో పెస్టిసైడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ బయట మార్కెట్లో తినే వాళ్ళకి దాని ద్వారా వచ్చే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ఎలాగో ఒకలాగా బాడీలో కెమికల్స్ చేరుతూనే ఉంటాయి. సో ఆ కెమికల్స్ని మనం బయటకు పంపాలి, టాక్సిన్స్ని, ఈ విషపూరిత పదార్థాలని బాడీలో ఉండకుండా చూడాలి అంటే
లైకోపీన్, బీటా క్యారటీన్ ఇటువంటి పిగ్మెంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వీటిరెండిట్లో కూడా హై క్వాంటిటీ ఆఫ్ ఈ పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి 100% మనం ఇవి నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత వంకాయ, ఉల్లికారం, వంకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, ఇవి 3 కూడా వెరీ 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 లో క్యాలరీ. కాకపోతే జీడిపప్పు, నువ్వులు, పల్లీలు ఇవి మనం పొడిలాగా చేసుకొని మనం పైనుంచి వాడుకుంటున్నాం. సో వంకాయలు 100 గ్రాములు, ఉల్లిపాయలు మరో 100 గ్రాములు, చింతపండు 10 to 15 గ్రామ్స్ తీసుకుంటే ఈ జీడిపప్పు, నువ్వులు, పల్లీలు కలిపి మనకు ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. పల్లీలు గనక మనం కూరల్లో యాడ్ చేసుకుంటే మనకు కొబ్బరి కంటే, జీడిపప్పు కంటే వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే దాదాపుగా 100 గ్రాముల పల్లీల్లో మనకు చక్కగా 20 గ్రామ్స్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుందండి. కాకపోతే మనం కూరల్లో వేసేవి తక్కువ క్వాంటిటీయే కాబట్టి సింపుల్గా 2 to 3 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ పల్లీలు కూడా ఇచ్చుకోవచ్చు. క్యాలరీ తగ్గించుకోవాలి అంటే ఈ 3 కలిపిన ఆ కారం పొడి అనేది మనకు 20 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండరాదు. బాగుందండి, ఇది కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఉలవచారులోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. చూసారా, మన ట్రెడిషనల్ వంటకాల్లో ఎప్పుడు కూడా రకరకాల గింజ ధాన్యాలు వాడే, పప్పు ధాన్యాలు వాడే ఆచారం కూడా ఉందన్నమాట. సో ఉలవలు చక్కగా నానబెట్టి చాలాసేపు ఉడికిస్తే కూడా ప్రాబ్లం అస్సలు లేదండి. మనం అంతసేపు నానబెట్టి చాలాసేపు ఉడికించడం మూలాన ఏం జరుగుతుందంటే మనకు అవసరం లేని పదార్థాలని మనం చక్కగా తోసిపుచ్చినట్టే. సో చాలా బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ కూడా మనం పాల మిగడతో, నెయ్యితో చేసుకుంటే ఇంకా విటమిన్ ఏ కూడా మనకు యాడ్ అవుతుంది. సో క్రీమ్ కానీ, నెయ్యి కానీ, అంటే పాల మిగడ అలాగే డైరెక్ట్ తీసుకొని వాడుకుంటే విటమిన్ ఏ ఎంత బాగా దొరుకుతుందంటే పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఉలవచారు ఇస్ అ వెరీ ట్రెడిషనల్ అండ్ ఉలవలు ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇది మనం వేడి వేడి రైస్ తో తీసుకుంటాం కాబట్టి మళ్ళీ మనకు సప్లిమెంటరీ ప్రోటీన్ అనేది వర్కౌట్ అయిపోతుంది. వెరీ నైస్ అండి. ట్రెడిషనల్ రెసిపీస్ ఆర్ ఆల్వేస్ గోల్డెన్ రెసిపీస్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. పంచదార కాజాలు అనేది కేవలం స్వీట్ ఐటమ్ అండి. మైదా, తర్వాత షుగర్, వెన్న వీటితో చేసుకునేవంతా కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం. ఒక్కొక్క కాజాలో 300 క్యాలరీలు ఉంటాయి. సో చాలా మటుకు ఇటువంటివి తక్కువ తీసుకోవాలి అండ్ వెరీ రేర్గా తీసుకుంటే మంచిది. ఇవాళ మీరు చూసిన వంటకాల్లో చక్కటి వంటకాలు ఉలవచారు, వంకాయ, ఉల్లికారం కూడా పీనట్స్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే మనకు మరీ బాగుంటుందండి. అలాగే గుమ్మడి తీపి కూర కూడా బాగుంది. ఈ 3 మనకు రోజువారీ డైట్కి చాలా ఉపయోగం అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. సో Okay. గుమ్మడి తీపి కూర సింపుల్ రెసిపీ బట్ కమ్మగా చాలా టేస్టీగా ఉంది. ఓకే, అండ్ పంచదార కాజాలు కూడా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఈ రోజు అన్ని వెరైటీస్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.